హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఈరోజైతే చాలా రోజుల తర్వాత నేను మా ఇంటికైతే వెళ్ళానమాట. వర్క్ జరుగుతుంది అక్కడ, అందుకే అక్కడే ఉన్నాయి. అసలు చూద్దామనేసి వెళ్ళాను ఎంతవరకు వచ్చిందని. కబోర్డ్స్ గురించి మాట్లాడినప్పుడు వెళ్ళాను, ఇంకా తర్వాత నుంచి కుదరలేదు. ఇంకా మా వారి మధ్యలో 2-3 డేస్కి ఒకసారి అలాగే వెళ్ళేసి వస్తున్నారు. ఈరోజు మాత్రం నేను వెళ్ళాను అనమాట. అంటే మ్యాక్సిమం ఇంకా డోర్లన్నీ ఇంకా ఫిట్ చేయలేదు, చూసుకుంటున్నారు అంతే. ఎలా ఉంటుంది అనేసి అన్నీ సెట్ చేసుకుంటారు కదా ముందే. అలాగా ఇక్కడ కింద వచ్చేసి గ్లాసీ వస్తాయి అన్నమాట. కింద వుడ్ పెట్టారు, దాన్ని కొంచెం ఇట్లా కట్ చేసుకొని ఆ మెజర్మెంట్స్ ప్రకారం గ్లాస్ అది తీసుకొచ్చుకుంటారంట. ప్రస్తుతానికైతే ఇక్కడ వరకు అయింది. ఇంకా నాకు ఎక్కడెక్కడ ఏమేమి కావాలనేది అయితే నేను చెప్పాను. మొత్తం వుడ్ అంతా పడిపోయింది. మామూలుగానే అట్లా చెత్తగా ఉండేది, అంటే కొంచెం డస్టీగా. ఇంకా వర్క్ చేస్తున్నారు కదా, ఇంకా ఎక్కువగా ఉంది. ఇక్కడ వచ్చేసి ఒకటి చిమ్నీ వస్తుంది, నెక్స్ట్ వాటర్ ఫిల్టర్ వస్తుంది. సింక్ పైన ఉంది కదా, ఆ రెండింటికి అక్కడ వదిలేశారు. అంటే అవి ఫిట్ చేసిన తర్వాత నెక్స్ట్ చేస్తారనమాట వుడ్ వర్క్ అనేది. చిమ్నీ కూడా ఆల్రెడీ మీరు చూసే ఉన్నారు కదా ముందు వీడియోస్లో. చూడకపోతే వెళ్ళి చూడండి. అది కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టాము. తీసుకున్న తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే చూద్దాము. మనం చేసిన సైజు మన కిచెన్ లెంత్కి వాటికి సరిపోతుందా లేదా అనేసి. ఇక్కడేమో ఓపెన్ డోర్సే పెట్టాము. ఏది కూడాను హైడ్రాలిక్ పెట్టలేదన్నమాట, ఎందుకంటే మనం ఉందే పొట్టికి కాబట్టి అది పైకంటే దాంతో పాటు అది కూడా పైకి లేస్తుంది అనమాట, వెళ్ళిపోతాం. మళ్ళీ వేయడానికి కష్టము, అందుకనేసి ఏది కూడా హైడ్రాలిక్ అయితే పెట్టలేదు. ఓపెన్ డోర్సే ఇచ్చామన్నమాట. కింద కూడా గ్లాస్ వస్తాయి. ఆల్రెడీ సిమెంట్ సెల్ఫ్స్ ఇచ్చారు కదా, ఇక్కడేమో కొంచెం గ్లాస్ రెగ్యులర్గా యూజ్ చేసుకునే కనిపించడానికి వాటికి గ్లాస్ వస్తే ఏంటంటే ఇక్కడ పవర్ ఉంది, కానీ సిమెంట్ సెల్ఫ్లు ఇవ్వడం వల్ల మామూలుగా ఫుల్ మాడ్యులర్ కిచెన్ అయితే వాళ్ళు సెల్ఫ్స్ ఇచ్చేటప్పుడే గోడలో నుంచి లైట్ తీసుకుంటారు. మనకు ఆల్రెడీ సిమెంట్ సెల్ఫ్స్ ఇచ్చారు కదా, ఎలా వేయాలి ఏంటి అని ఆలోచిస్తున్నారు. డోర్లు అయితే ఓకే, కానీ గ్లాస్ అయితే కొంచెం లైటింగ్ ఉంటేనే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. డోర్ బెటరా, ఇక్కడ మామూలుగా కిచెన్లో పోపు అవి పెట్టుకునే వాటి దగ్గర గ్లాస్ అయితే బాగుంటుందని నేను చాలా వరకు చూసిన వాటిల్లో అయితే నాకు గ్లాసే మంచిగా అనిపిస్తుంది అనుకుంటున్నా. ఒక 2-3 సెల్ఫ్లు అయినా కింద లైన్ వరకు. ఇక్కడ కూడా వచ్చేసి మొత్తం డోర్సే, ఓపెన్ డోర్స్ అనమాట. ఇక్కడ కూడా సిమెంట్ సెల్ఫ్సే వచ్చాయి. పని ఎందుకంటే ఫాస్ట్గా అయిపోయింది, అంటే 1 వీక్లోనే ఇంత వర్క్ అయిపోయింది. బెడ్రూమ్లో, కిచెన్ హాల్లో సిమెంట్ సెల్ఫ్స్ ఉండడం వల్ల వాళ్ళకి కొంచెం ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఆ మధ్యలో ఇవి ఉంటాయి కదా, ఆ వుడ్ అది చేయడానికి వాళ్ళకి ఈజీ అయిపోయింది. ఇంక ఇప్పటి నుంచి మనకి ఒక 1 మంత్ అట్లా ఏప్రిల్లోనే మంచి రోజులు ఉన్నాయి. తర్వాత మూడాల ఉన్నాయంట, ఆ లోపు కంప్లీట్ అయిపోవాలి. మన పేరు బలం అవి చూసుకొని వాళ్ళ గృహప్రవేశం అయితే చేయడానికి మామూలు సింపుల్గానే చేస్తాము. పెట్టిన కబోర్డ్స్ అన్నీ కూడాను ఏమంటారు, సాఫ్ట్ క్లోజర్ అనమాట. అన్నీ కూడాను ఆటోమేటిక్గా మనం తీసి ఇట్లా వదిలేసినా అవే వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఒకవేళ గట్టిగా ఇచ్చేసామనుకోండి, అవి ఛానల్స్ కింద అవన్నీ ఊడిపోతాయి అనేసి అన్నీ కూడా అవే పెట్టుకున్నాం. మాకు కూడా తెలియదు, సజెస్ట్ చేశారనమాట. ఇలా కొంచెం ఇలా తీసి వదిలేస్తే అవే పోతాయి. కాకపోతే మనం కావాలని గట్టిగా వేస్తే అవి లూజ్ అయిపోతాయి అంట, అట్లా వేయకూడదంట వీటిని. జస్ట్ వదిలేస్తే ఆటోమేటిక్గా అవే వెళ్ళిపోతాయి. కొంచెం గ్యాప్ అనిపిస్తుంది కదా, వాటి దగ్గర పైన ఇంకా కలర్ షీట్స్ అతికిస్తారు. ఏ కలర్ సెలెక్ట్ చేసినాం ఏంటి అనేది అయితే మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాము. ఇది వచ్చేసి కిచెన్లో వాష్ ఏరియా. ఇక్కడ కూడా సిమెంట్ సెల్ఫ్స్ ఇచ్చారు ఒక 2, దానికి కూడా ఇట్లా డోర్స్ అయితే సెట్ చేశారనమాట. ఇది కూడా అయిన తర్వాత బాగుంటుంది. ఏదైనా సోప్స్ కానీ, వుడ్తో చేసింది కాదు కాబట్టి మనం సోప్స్ అవి పెట్టుకోవచ్చు కింద లేకుండా. వాటికి సిమెంట్ సెల్ఫ్ కదా, ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇక్కడ నార్త్ సైడ్ వాళ్ళు అనమాట వర్క్ చేసేది. అక్కడే స్టవ్, నేను చూపించిన కిచెన్ ప్లాట్ఫామ్ మీద టమాటోలు, ఆలుగడ్డలు అన్నీ ఉన్నాయి, ప్లేట్లు వాళ్ళవి. హోలీకి వెళ్ళారు. నేను వెళ్ళినప్పుడు హోలీ రోజు అనమాట. హోలీ రోజు నెక్స్ట్ డేనో అనుకుంటా, అప్పటి వీడియో ఇది. ఈరోజు కుదిరింది వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఇవ్వడానికి. ఇక్కడ వచ్చేసి ఇలా చేశారు, అందుకోసం వాళ్ళ ఐటమ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. ఇంకా వర్క్ చేసే కూడా అక్కడే ఉన్నాయన్నమాట. ఇది కిచెన్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర కూడా సెల్ఫ్స్ ఇచ్చారు ఇక్కడ. ఇది కూడా సేమ్, అన్నిటికి కూడా సాఫ్ట్ క్లోజరే పెట్టించారు మా వారు. హైడ్రాలిక్ బెడ్రూమ్లో కూడా పెట్టించలేదన్నమాట. స్పేస్ కలిసి వస్తుందన్నా కూడా అవి కొంచెం ఇబ్బంది అవుతుంది, డోర్స్ అవి క్లోజ్ చేసుకోవడానికని. ఇది కూడా సిమెంట్ సెల్ఫ్సే ఉన్నాయి, జస్ట్ డోర్లు పెట్టేశారు అంతే, ఫ్రేమింగ్ చేసేసి డోర్స్ అయితే ఇచ్చారు. దీంట్లో మరి మాకు బియ్యం డ్రమ్ ఉంది, ఎక్కడ పడుతుందో నాకు డౌటు. అసలు అది యూజ్ చేయడానికి అవుతుందా కాదా, బయటే పెట్టుకోవాలా అని. వెళ్ళిన తర్వాత దాన్ని బట్టి చూసి అడ్జస్ట్ చేయడం, అది వాడదామా లేదా అనేది ఇంకా తర్వాత సంగతి అనమాట.
లేకపోతే లోపల ఎక్కడైనా బెడ్రూమ్లో పెట్టుకొని అవి తెచ్చుకొని డబ్బాలలో యూస్ చేసుకోవడం. ఈ చెక్క ఏంటిదా అని నాకు డౌట్ వచ్చింది, ఇంత పెద్దగా ఇక్కడ అడ్డంగా పెట్టారు ఎందుకని అడిగితే తర్వాత చెప్పారు వీళ్ళు దీనిపైన ఎక్కి వర్క్ చేసుకుంటారనమాట, దానికోసం ఒక టేబుల్ చేసుకున్నారు వాళ్ళే. ఇంకా టీవీ యూనిట్ దగ్గరికి రాలేదు, క్రాకరీ యూనిట్ ఒకటి అవుతుంది, పూజ యూనిట్ కూడా అవ్వలేదు. లాస్ట్కి పూజ యూనిట్, క్రాకరీ యూనిట్. ఫస్ట్ అయితే ఆల్రెడీ సిమెంట్ సెల్ఫ్లు ఉన్న వాటికి వర్క్ అయితే ఫాస్ట్ కంప్లీట్ చేసేస్తున్నారు. ఇది కూడా జస్ట్ ఇంకా సెట్ చేయలేదు, లెంత్ చూసుకుంటున్నారనమాట. ఎంత వాల్ ఉందో అంతవరకు మొత్తం స్టోరేజ్తోనే క్రాకరీ యూనిట్. ఎక్కడ కూడాను మనకి డబుల్ బెడ్రూము, హాలు, డైనింగ్ హాలు, కిచెనే కాబట్టి ఎక్కడ స్పేస్ అనేది వేస్ట్ అవ్వకుండా మొత్తం స్టోరేజ్ పర్పస్ యూస్ చేస్తున్నాం అనమాట. అంటే కొంచెం స్టైల్గా మోడర్న్గా గ్లాస్ అన్నీ పెట్టకుండా మనకి కింద స్టోరేజు, పైన కూడా క్రాకరీ యూనిట్ కూడా పైన బాక్సెస్ స్టోరేజ్ కోసమే. సైడ్ ఒకటి వస్తే ఒక 2-3 గ్లాస్ డోర్స్ అయితే వస్తాయంట, నాకు కూడా తెలీదు. మేము చూపించామంటే రిఫరెన్స్ పిక్స్ అయితే పంపించాము మేము, ఇంకా యాజ్ టీజ్గా అలానే రావాలని. కలర్స్ కూడా చాలా లైట్ కలర్స్. మా దీవెనమ్మ ఏమో బెడ్రూమ్లో ఒకటి సెలెక్ట్ చేసుకుంది, అన్ని లైట్ కలర్సే సెలెక్ట్ చేసుకున్నాం, ఎందుకంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, స్పేసియస్గా ఉంటుంది, లైటింగ్ బాగున్నట్టు అనిపిస్తుంది, వీడియోలో కూడా బాగుంటుంది కదా మనకి, క్లాసీగా అంట. ఎలా ఉంది మమ్మీ? మా దీవెన రాలేదు ఇది పెట్టిన తర్వాత. ఇది నైట్ టైం వాయిస్ ఇస్తున్నా, చూడు ఎలా ఉంది, బాగుంది. ఇంకేం అవ్వలేదు అక్కడ, జస్ట్ డోర్లు పెట్టారంతే. ఈ కామన్ వాష్రూమ్లో వాళ్ళు అక్కడే ఉంటున్నారు కదా, ఒకటి కమ్అవుట్ అను నెక్స్ట్ వాష్ ఏరియాలో ఒక ట్యాప్, ఇందులో ఒక ట్యాప్ అయితే ఫిట్ చేశారు. మనకు వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ పెయింట్ వేసి డోర్కి పాలిష్, మళ్ళీ డోర్ కలర్ అవంతా వేసి ఇచ్చేటట్టు వాళ్ళు. ఇక్కడ కూడా ఒక ట్యాప్ ఇచ్చారు మనకి, ఇక్కడ బ్రషింగ్ అవి చేసుకోవడానికి వాష్ బేసిన్ కోసం ఒకటి పెట్టిద్దాం అనుకుంటున్నాము. లాస్ట్ వరకు ఇంకా చూడాలన్నమాట మన బడ్జెట్ బట్టి, ఎలాగో ఉంది కదా సెట్ చేసుకోవడమే కదా ఒకటే, కొంచెం బాగుంటుంది అనేసి. ఇది మాస్టర్ బెడ్రూము, దీంట్లో ఆల్మోస్ట్ ఇంకా పెట్టేశారు అంతవరకు. డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి రావాలి, అది ఇంకా సెట్ అవ్వలేదన్నమాట. ఒక 1 వీక్ చేశారు, ఇంకా ఫెస్టివల్ ఉంది అనేసి వెళ్ళిపోయారు. అందులో పెస్ట్ కంట్రోల్ చేయించాము, దానికోసం అనేసి స్మెల్ వస్తుంది ఉండకూడదు అని చెప్పేసరికి ఇంకొక 2 days 4 days అయితే పెండింగ్ పడింది. మళ్ళీ ఈ రోజు నుండి చేస్తున్నారా? మా వారికి వినపడట్లేదు అనుకుంటా. 2 days ఏమో ఫెస్టివల్, 2 days ఏమో ఇంకా పెస్ట్ కంట్రోల్ చేశారు ఉండకూడదు అనేసి, అంటే బొద్దింకల కోసం. ఈరోజు వర్క్ స్టార్ట్ చేశారా అంటున్నా? రేపటి నుంచి చేస్తారంటండి. రేపంటే ఈరోజే, మీకు ఈ వీడియో మంగళవారం వస్తుంది కాబట్టి ఈరోజే. అవును, అదే కాబట్టి ఇంకా 4 days అయితే అట్లా అయిపోయిందనమాట. వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత మేము చేయించిన బడ్జెట్లో, అంటే మేము అనుకున్న బడ్జెట్లో 2 BHKకి ఎంత అయింది అంటే, ఇంత అవుతుందా, ఇంత అంటే ఫుల్ మాడ్యులర్ కాదు కాబట్టి అలాంటి వాళ్ళకి ఎవరికైనా చేయించుకునే ఉద్దేశం ఉంటే కాంటాక్ట్ నెంబర్ ఖచ్చితంగా ఇస్తాము, ఎందుకంటే ముందే ఇవ్వడానికి కుదరదు. వర్క్ ఎలా వచ్చింది అనేది మీరు చూసి ఇస్తే బాగుంటుంది కదా. ఇది బెడ్రూమ్ సెల్ఫ్లోనేమో ఒక డ్రా పెట్టారనమాట, డ్రాస్ వస్తాయి, అంటే ఇన్నర్స్, బెల్ట్, ఐడి కార్డ్స్, అట్లా పిల్లలవి రిబ్బన్స్ అవి వేసుకోవడానికి. ఒకటేమో సీక్రెట్ లాకర్ కోసం ఒకటి, సీక్రెట్ లాకర్ అని చెప్పేస్తున్నాను, మా దీవెన నవ్వుతుంది. ఎక్కడ పెడతాం ఏం చెప్పలే కదా, జస్ట్ డ్రాస్ అని చెప్పాను అంతే. అసలు నేను నవ్వించడానికి కూడా కాదు, నువ్వే వాళ్ళందరూ చెప్పిన. అట్లుంటుంది అనమాట మనతోని. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, దీంట్లో ఒకటి వస్తుంది, నెక్స్ట్ ఇంకా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఒకటి వస్తుంది అనమాట, అంతే. మా వారికి ఎక్కడ బాధ అనిపించింది అంటే, ఎటు కాకుండా మధ్యలో ఈ కిటికీ వచ్చింది ఏదే వచ్చింది, ఎట్లా కిందికి వస్తే బాగుండు, కుషన్స్ వేసి చిన్న సోఫా టైప్లో వస్తుంది, ఒకళ్ళు ఇద్దరు కూర్చునేలాగా, కొంచెం కిందికి వస్తే బాగుండు అని అదొకటి ఫీల్ అవుతా ఉన్నారు. పెద్దోళ్ళు అయితే ఎక్కి కూర్చోవచ్చు, ఏం పర్వాలేదు, కానీ చిన్నపిల్లలు అయితే కొంచెం హైట్ సరిపోదు. కాకపోతే ఐరన్కి వాటికి మంచిగా సెట్ అవుతుంది. దీని కింద కూడా సెల్ఫ్స్ ఇచ్చారన్నమాట, ఎక్స్ట్రా పిల్లోస్, బెడ్షీట్స్ అవన్నీ. మన బెడ్ ఏం స్టోరేజ్ కాదు కాబట్టి ఎట్లాగో చెద్దలన్నీ దీంట్లోకే పోతాయి. ఇప్పుడున్న ఇంట్లో కూడా అంతే, బ్లాంకెట్స్ అన్నీ కూడాను. ఇది కూడా సేమ్ అంతే అన్నమాట. ఇంకా కొంచెం కిందికి వచ్చి లేదంటే ఎటైనా ఒక సైడ్ వచ్చేసి మిగిలింది వస్తే స్లైడ్స్ వచ్చేవి. కొంచెం స్పేస్ కావాలనుకుంటే స్పేస్ ఉంటే డోర్స్ బెస్ట్ నాకైతే స్లైడ్స్ కంటే కూడాను. ఇంకా కిచెన్లో కిడ్స్ బెడ్రూమ్లో అయితే స్లైడ్సే ఇచ్చారు, చూపిస్తాను అవి కూడాను. ప్రస్తుతానికైతే ఇక్కడ వర్క్ అయిందనమాట. వర్క్ అనేది
మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడాలి మళ్ళీ ఎప్పుడు వెళ్తాను. స్టార్ట్ చేద్దాము మాట్లాడదాం అనుకున్నప్పుడు వెళ్ళాను, మళ్ళీ ఇంతవరకు అయిన తర్వాత వెళ్ళాను. మళ్ళీ టీవీ యూనిట్ ఒకటి చేసేటప్పుడు, పూజ యూనిట్ చేసేటప్పుడు వెళ్ళాలి. ఆ తర్వాత పైన కలర్వి సీట్స్ అవి అతికించడానికి సెలెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వెళ్తాను అంతే. ఇంకా పైన కూడా సబ్జా ఏమంటుంది దాన్ని, సబ్జానా ఏదో అంటారంట. పోయినసారి ఎవరు కామెంట్ పెట్టారు. అక్కడ కూడా స్టోరేజ్ ఉంది. దాంట్లో కబోర్డ్స్ చేస్తే ఏం పడుతుందో నాకు అంత డౌట్. చిన్న చిన్నవి ఏదైనా పడుతుంది, ఎందుకంటే మధ్యలో ఫ్రేమింగ్ అడ్డం వస్తుంది కాబట్టి పెద్దగా అయితే ఏముండదు. ఇక్కడ వచ్చింది అన్నమాట అంతే. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూము. దీంట్లో గీజర్కి ఒకటి కనెక్షను, మామూలు ట్యాప్స్కి ఒకటి, కమోడ్కి ఒకటి అట్లా ఇచ్చారు. దీంట్లో పెద్ద విండో ఇచ్చారు. అక్కడ కూడా చిన్న గ్రానైట్ వేసారనమాట కింద సోప్స్ అవి పెట్టుకోవడానికి. నేను ఇంక దీంట్లో కూడా ఒకటి బాక్సెస్ పెట్టమన్నాను, క్లీనర్కి సంబంధించినవి, షాంపూ బాటిల్స్ అవి పెట్టుకోవడానికి. బాత్రూమ్ చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు ఎంత చిన్నగా ఉందో దాంట్లో 2-3 బాత్రూమ్లు అయ్యే అంత ఉందనమాట. అంత లోపలికి ఉంది. బెడ్రూమ్ ఎంత పొడవు వచ్చిందో అంత పొడవు వచ్చింది, హాల్ వరకు వచ్చింది, ఇంత పొడుగు ఉంది అనమాట. ఇలాగ డోర్ తీసి మొత్తం అంతా ఓపెన్ అవుతుంది. ఇదొకటి. ఇందులో ఏం చేయలే, ఇంకా టైం పడుతుంది. మేము అనుకున్న టైం వరకు అవుతుందా లేదా అనేసి వెయిట్ చేస్తున్నాము, చూడాలి. ఈ రోజు నుండి అయితే కంటిన్యూస్గా అయిపోయేంత వరకు ఇంకా అక్కడే ఉండి చేపిస్తారు. పెస్ట్ కంట్రోల్ వల్ల స్మెల్ బాగా వస్తుందంట, అందుకే పాపము ఎవరైనా ఉండలేవారు కదా. అది బెడ్రూమ్లో కూడా మనకి ఇది మొత్తం స్టోరేజ్ వచ్చిందనమాట. ఈ పైన ఉంది కదా వాష్రూమ్ దగ్గర నుంచి బెడ్రూమ్కి వెళ్ళి సందు గల్లీ మొత్తం స్టోరేజ్ అది. దానికి కూడా డోర్స్ పెట్టేశారు. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది దీనికి స్లైడ్స్ ఇచ్చారు, పైన కూడా ఓపెన్ డోర్సే ఇచ్చారనమాట. వెంటిలేషన్ మాత్రం ఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి మధ్యాహ్నం 1:30 అయింది ఆ టైంలో. ఇంకా లోపల అతికిచ్చే షీట్స్ ఏమో వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాము, బాగుంటుంది కదా, కొంచెం లైటింగ్ కూడా బాగుంటుంది. డార్క్ కలర్స్కి వెళ్తే ఇంకా చీకటిగా అనిపిస్తుంది, అందుకే వైట్ కలర్కి వెళ్ళాం కొంచెం. ఇదేమో ఇలా ఇచ్చారు. దీంట్లో కూడా డ్రాస్ ఇచ్చారనమాట. వాళ్ళకి సంబంధించిన అవన్నీ పెట్టేసుకున్నారు. చూడండి ఇక్కడ కూడా 2 ఇచ్చారు, ఒకటి దాంట్లో ఇచ్చారు అండ్ మళ్ళీ రెండిట్లో ప్లేస్ అంతా వేస్ట్ అవుతుంది అనేసి ఒక దాంట్లోనే ఇచ్చారు, డివైడ్ చేశారనమాట. దాంట్లోనే సింగిల్గా ఇచ్చారు. మరి దాంట్లో మళ్ళీ మిడిల్ పార్టిషన్ వస్తుందో రాదో తెలీదు. అవి వుడ్ అయితే కట్ చేసి ఉంది, కానీ మేము తీసుకున్న వుడ్ కూడా మంచి క్వాలిటీదే తీసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ అంత ఇది చేపియాలనుకోండి కొంచెం ఇది అవుతుంది కాబట్టి ఎలాగో చేపిస్తున్నాం కదా, తక్కువ బడ్జెట్లో నార్మల్గా అయినా సరే కొంచెం స్టాండర్డ్గా ఉండేలాగా తీసుకుంటేనే బాగుంటుంది అనేసి. సెల్ఫ్లలో మస్తు డస్ట్ పడిపోయింది. ఇలా ఉంది. ఇంత హైట్ ఇచ్చారు సెల్ఫ్స్, మధ్యలో ఇంకొక 1-2 అట్లా వేస్తే బాగుండని నేను అనుకుంటున్నా. వస్తాయో రావో తెలియదు, ఎందుకంటే అంత వెడల్పున్న అంత హైట్లో ఉంటే బట్టలు ఇప్పుడు కింద ఉన్నాయి కదా, ఈ టైప్లో వస్తే బాగుండు. ఆ మిడిల్లో ఏమన్నా వుడ్తో చేయడానికి వస్తుందో రాదో చూడాలి ఒకసారి. సెల్ఫ్స్ మనకి ప్లేస్ కలిసి వస్తుంది. అంత హైట్ ఉంటే అంత హైట్లో మనం ఫోల్డ్ చేసి పెట్టిన బట్టలన్నీ పడిపోతూ ఉంటాయి, జారిపోతాయి. అది కొంచెం హ్యాంగింగ్ చేసుకునే వాటికైతే బెస్ట్. హ్యాంగింగ్ చేస్తే ప్లేస్ అంతా వేస్ట్ అవుతుంది. ఎక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి, స్టోరేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కొంచెం కలిసి వస్తుంది. కానీ ఆ మిడిల్లో ఏమన్నా ఆ రూమ్లో కానీ ఈ రూమ్లో ఎక్కువ హైట్ ఉంటే మిడిల్లో ఏమన్నా వుడ్ తోటి షెల్ఫ్స్ వస్తాయేమో అదే ఆలోచిస్తున్నాం మేము. కొంచెం స్టోరేజ్ పెరుగుతుంది కదా అని. అంత హైట్లో ఉంటే ఎప్పుడైనా ఇంతకుముందు ఉన్న ఇంట్లో కూడా మాకు అట్లనే పెద్ద సెల్ఫ్ వచ్చేది. బట్టలు పెడితే అంత హైట్లో పెడితే ఒకటి తీస్తే మొత్తం పడిపోయాయి అనమాట ఎక్స్పీరియన్స్. ఇక్కడేమో వాషింగ్ మిషన్కి ఒకటి ఇచ్చారు, వాష్ బేసిన్ కూడా ఇచ్చారా ఒకటే ఇచ్చారా గుర్తు రావట్లేదు. అంత ఎండ పడుతుంది చూడండి, ఎండాకాలం కదా, అసలు కెమెరాలో అది అవ్వట్లే, మొత్తం ఇదైపోయింది. మళ్ళీ కొంచెం నేను నీడకు వచ్చి తీస్తే అప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది. ఫైనల్గా ఇదనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. ఇంతవరకు వచ్చింది ఇంటి పని.
ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాము. ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే మా పల్లె వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు. అక్కడ 2 ట్యాప్లు ఉన్నాయి, అదేంటో నాకు అర్థం కాలేదు, అడగాలి ఒకసారి. అటు సైడ్ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వాష్ బేసిన్కా ఏంటిదో మరి తెలియదు. ఎన్నిసార్లు వెళ్ళినా ఏదో ఒకటి చూస్తూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం, మర్చిపోతూనే ఉంటాం. ఇంకా మిగిలింది వుడ్ మొత్తం ఇక్కడ ఉందన్నమాట. ఇదంతా ఎప్పుడు క్లీన్ చేస్తారో, ఇదంతా ఎప్పుడు అవుతుందో అక్కడికి వెళ్ళేసరికి ఇంకా ఏప్రిల్లో ఎలాగైనా ఎండింగ్ కల్లా అయినా వెళ్ళిపోవాలి మనం. పిల్లలు ఎగ్జామ్స్ ఏప్రిల్ స్టార్టింగ్లో మిడిల్లో కానీ గృహప్రవేశం చేసేసుకొని ఎగ్జామ్స్ అయిపోగానే షిఫ్టింగ్ అనేది పెట్టేసుకుంటే పిల్లలకు కూడా హాలిడేస్ అవి ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యాయి అనుకోండి ఇబ్బంది అవుతుంది. వీడియో ఎందుకు కొంచెం స్లో అయింది ఇక్కడ. ఇంకా తయారు చేసుకున్న ఫ్రేమింగ్ అన్నీ కూడా ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయారనమాట. ఇక్కడ ఈ విండో దగ్గర మనకి పూజ యూనిట్ అని వస్తుంది. ఒక టూ స్టెప్స్ అట్లా కార్నర్లో ఏమన్నా వచ్చేటట్టుగా సింపుల్గా చేపిద్దామని. వాల్ నుండి కొంచెం ముందుకు వస్తుంది. ఇక్కడ మనకి కిచెన్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గరనేమో ఫోల్డింగ్ సెటర్ వస్తుంది. గ్రైండరు, ఓవెన్ తీసుకున్న, మిక్సీ, అలాంటి స్టోరేజ్. అంటే దానికి మనం ఎలక్ట్రిషియన్ కనెక్షన్ ఇచ్చుకోవాలి, అక్కడే పట్టుకోవాలంటే మిక్సీ. కానీ మనం చేసే వంటలకు మొత్తం ఒకసారి పడిపోతూ ఉంటుంది, దాన్ని పడేసి దాన్ని తుడుచుకొని మళ్ళీ కబోర్డ్ అంతా ఖరాబ్ అవుతుంది. జస్ట్ నాకు ఫ్లెగ్గింగ్ ఏమొద్దు కానీ స్టోరేజ్ పర్పస్ కావాలని చెప్పాము. ఈ పైనేమో ఇట్లా ఆర్చ్ లాగా వస్తుంది అనమాట, స్పేస్ ఎక్కువ లేకుండా జస్ట్ లుక్ కోసము. ఆ వాల్కే 1 ఇంచు 2 ఇంచుల మందం వుడ్తోనే ఫ్రేమింగ్ చేసేసి పాలిష్ అనేది చేస్తారంట పైన షీట్ వేసి. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ మాత్రం కొంచెం ఏదైనా పార్టీషన్ టైప్లో, స్టోరేజ్ టైప్లో వస్తుంది. చూసాం మా అపార్ట్మెంట్లోనే ఒక ఫ్లోర్లో చూసామన్నమాట. బాగుంది, అది సింపుల్గా ఉంది, స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయదు, స్టోరేజ్ వచ్చింది. ఇంకా సెల్ఫ్స్ ఎక్కడ వీలుంటే, ఇల్లు చిన్నగా ఉన్నప్పుడు వుడ్ వర్క్ చేయించేది అందుకోసము. ఎక్కడ వీలుంటే అక్కడ మనకు నచ్చినట్టుగా స్టోరేజ్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు సామాన్లు లేవు కిచెన్లో, అవి ఇవి లేవని అనుకుంటే తర్వాత కొనుక్కుందామన్నా పట్టవన్నమాట. అప్పుడు మొత్తం ఇరికిరికి అవుతుంది. కాబట్టి కొంచెం వీలైనంత వరకు ఎక్కడ మన స్పేస్ ఉంటే దాన్ని వాడుకోవాలి. అంటే ఇంటీరియర్ చేసే వాళ్ళు కూడా చాలా వరకు చెప్తారనమాట, ఎక్కడ స్పేస్ ఉన్నా వదలకుండా. అలాగా ఈ చక్కలను చూసి ఎంత డస్ట్ ఉందో మొత్తం అంతా కూడాను. ఇది కొంచెం వీడియో బ్లర్ అయినట్టుంది. ఇంకా ఈ వుడ్ అంతా అలాగే ఉంది. ఇంకా డోర్స్, ఫ్రేమింగ్స్, టీవీ యూనిట్ కోసం ఇంత పెద్ద పెద్ద తెప్పించారు. మొత్తం పైన ఏమంటారు, పై వరకు కూడా, సీలింగ్ వరకు కూడా మొత్తం అంతా వస్తుంది అనమాట. సింపుల్గానే ఉంటుంది. వన్ సైడ్ మాత్రమే మనకి ఏమంటారు రిఫరెన్స్ పిక్స్ ఉంటే నేను షేర్ చేస్తాను చూడండి. ఇక్కడే మా వారు వీడియో తీస్తున్నారనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. యాక్చువల్లీ ఇది ఫస్ట్ది వీడియో స్టార్ట్ చేసిన తర్వాత ఎవరో వచ్చారు మాట్లాడడానికి, అప్పుడు నేనే చూపించాను ఇల్లంతా. ఇది ఫస్ట్ యాడ్ చేయాల్సింది, ఆ తర్వాతది వెనకది, ముందుది వెనక్కి. కింద చూడండి మొత్తం స్టవ్, సిలిండర్ అన్నీ పెట్టుకున్నారు వాళ్ళు, వంట చేసుకొని తినడం అన్నీ అక్కడే. ఇంకా ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా కొంచెం వీడియో లెంతీగా అయిపోయిందని ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. ఇది ఫస్ట్లో వచ్చి మేమిద్దరం వీడియో తీద్దామనేసి స్టార్ట్ చేసిన వీడియో అనమాట. మధ్యలో అక్కడ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరో పిలిస్తే మా వారు బయటకు వెళ్ళారు నాకు ఫోన్ ఇచ్చేసి. ఇది స్టార్టింగ్ నుండి తీసింది. వాయిస్ కూడా వస్తుంది, రీసౌండ్ అంతగా ఏం రావట్లేదు. రీసౌండ్ ఓపెన్ అయినా సరే, అంటే ఓపెన్ ఉండడం వల్లనేమో, అంటే మొత్తం మూసేసినట్టు కాకుండా నార్మల్గా ఉండడం వల్ల రీసౌండ్ ఏం రావట్లేదు, బాగానే ఉంది. ఇది ఫస్ట్ స్టార్ట్ చేసిన వీడియో. ఇది యాక్చువల్ ఫస్ట్ ఉండాలని చెప్పాను కదా, కొంచెమే ఉంది. అందులో కూడా కొంచెం నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను. ఫుల్ ఎండ వస్తుంది, లైటింగ్ మాత్రం బాగా, అంటే మనకేం అంత డే టైంలో కూడా లైట్ వేసుకోవాల్సినంత అవసరం ఉండదు, ఫుల్ లైటింగ్ ఉంటుంది. విండోస్ కూడా బ్లైండ్స్ అవి పెట్టించుకుంటే ఫ్యామిలీ ఫొటోస్, దేవుడివి ఏదో ఒకటి అట్లాగా.